హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను రీసెంట్గా ఊరికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో. యాక్చువల్గా మేము ఆ రోజు బీచ్కి వెళ్దాము అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. సో బీచ్కి వెళ్ళే దారిలో అయితే మాకు ఈ టెంపుల్ కనిపించింది. మేము వెళ్ళే బీచ్ వచ్చేసి చీరాల దగ్గర రామాపురం బీచ్ అనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి పర్చూరు ఊరు చివరిలో అయితే ఉంటుంది. చాలా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి ఈ టెంపుల్ సరౌండింగ్స్ చూపిస్తాను, ఒక్కసారి చూసేసేయండి. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బీచ్కి వెళ్ళడానికి రిటర్న్ అయిపోయాము. అండ్ ఒక 30 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత ఫైనల్లీ బీచ్ అయితే మేము రీచ్ అయ్యాము. అసలు బీచ్ని చూడగానే ఎంత హ్యాపీనెస్ అంటే, అండ్ ఈ బీచ్ ఏరియా కూడా రీసెంట్ డేస్లో చాలా చాలా డెవలప్ చేశారు. అండ్ చాలా రిసార్ట్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి. ఈ బీచ్ ఏరియాలో చాలా ప్రైవేట్ పార్టీస్, న్యూ ఇయర్ ఈవెంట్స్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? బర్త్డే పార్టీస్ ఇలాగా చాలా చాలా సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతాయి. అండ్ ఇంత డెవలప్ అయిన తర్వాత సెలబ్రేషన్ జరగకుండా ఎలా ఉంటాయి చెప్పండి. నాకు బీచ్ చూడడం ఒక ఎత్తు అయితే, ఈ బీచ్కి వెళ్ళే దారిని ఇలాగా అటు ఇటు ఇలాంటి చెట్లు ఒకటి పెట్టేసి ఇలా బాగా మెయింటైన్ చేశారు ఇక్కడ ఒక రిసార్ట్ వాళ్ళు. అంటే ఈ దారిలో వెళ్ళిపోతే డైరెక్ట్ వాళ్ళు రిసార్ట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ ఇదైతే ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగే అనిపించింది నాకు. చాలా చాలా బాగుంది ఇది. ఫస్ట్ బీచ్కి వెళ్ళగానే ఫస్ట్ వాటర్ మన ఫీట్కి టచ్ అయితే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అసలు. అది నాకు బీచ్కి వెళ్ళి సరదాగా అలా కాస్త కాళ్ళు తడుపుకొని ఆ ఒడ్డునే కూర్చుని సరదాగా అలాగా వాటర్ కొంచెం కాళ్ళకి టచ్ అవుతూ ఉంటే అలా చూడడం ఇష్టము అంతే. కానీ లోపలికి దిగాలంటే మాత్రం నాకు చాలా భయం. మీలో ఎవరైనా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఒక కామెంట్లో చెప్పండి. మీలో ఎవరైనా ఈ రామాపురం బీచ్కి ఇంతకుముందు విజిట్ చేశారా? ఒకవేళ విజిట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో నేను వెళ్ళాను అని జస్ట్ ఒక కామెంట్ అయితే ఇవ్వండి. ఈ బీచ్ని, వాటర్ని చూస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చిన్నపిల్లలు అయిపోవాల్సిందే, ఈ వాటర్తో ఆడుకోవాల్సిందే. మేము కూడా అలాగే సరదాగా కాసేపు వాటర్లో అయితే ఆడుకున్నాము. మా బుడ్డిగాడు టెంపుల్ దగ్గర పడుకున్నాడండి. బీచ్కి వచ్చి ఇంతసేపు అయినా సరే వాడి నిద్రే లేవలేదు. మేము అసలు ప్లాన్ చేసుకుందే వాడికి ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ చూపిద్దామని. అండ్ ఫైనలీ వాడి నిద్ర లేచాడు. అండ్ ఫస్ట్ వేవ్ వాడి కాళ్ళకి టచ్ అయింది. అండ్ వాడి ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ మాటలు అయితే నేను చెప్పలేను. అసలు వాడు వేవ్స్ని దా అని పిలుస్తూనే ఉన్నాడు అక్కడ ఉన్నంతసేపు. ఫైనల్లీ ఇంకా మేము బీచ్కి టాటా చెప్పేసి రిటర్న్ అయితే అయిపోయాము. బీచ్ ప్లాన్ అనేది మేము సడన్గా చేసుకున్నాము. సో బీచ్కి రీచ్ అయ్యేసరికి అసలు మిట్ట మధ్యాహ్నం అయింది. 1కి అట్లా వెళ్ళినట్లున్నాం మేము బీచ్కి. అండ్ అక్కడ కాసేపు ఉండి రిటర్న్ అయ్యేసరికి 2:30, 3 అయిపోయింది. రిటర్న్లో ఎలాగో లంచ్ టైం కదా అని చెప్పి చీరాల్లోనే ఆగి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. లంచ్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని, ఆ రోజు ఊర్లో ఒక తిరునాళ్ళు అయితే జరుగుతుంది. ఆ తిరునాళ్ళ కోసం అయితే మేము రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. నేను, నా హస్బెండ్, మా కజిన్స్తో అయితే ఈ తిరునాళ్ళకి వెళ్ళాము. ముందు కట్ట మీద స్వామివారికి పూజ చేసి తర్వాత ఈ చెరువులో ఇలాగా ఊరేగింపునైతే చేస్తారు. నాకు తెలిసినంత వరకు నేను పుట్టిన తర్వాత 3rd టైమో 4th టైమో చూస్తున్నాను ఈ తిరునాళ్ళని అంతే. ఇదే అనమాట దేవుని ఊరేగించడానికి యూజ్ చేసినది. చెరువులో తెప్పోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారిని ఇట్లాగా ట్రాక్టర్లో అయితే ఎక్కించారు. ఇదంతా కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. ఇప్పుడు ఊరంతా కూడా స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళి నేను దర్శనం చేసుకున్నాను. మా బుడ్డోడు నిద్రపోవడం వల్ల కొంచెం లేట్గా అయితే మేము వచ్చాము. తిరునాళ్ళ అనగానే ఎక్కడెక్కడి నుంచో అందరూ గ్యాదర్ అయిపోతారు ఇక్కడికి. అంటే ఇప్పుడు జాబ్ పర్పస్ మీద, స్టడీ పర్పస్ మీద సిటీస్కి, అబ్రాడ్కి అట్లా వెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇలా తిరునాళ్ళకి వచ్చి వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ని అందరినీ మీట్ అవ్వడం ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా కజిన్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ మీట్ అయ్యారు. అండ్ ఇక్కడ స్టాల్స్ అనమాట ఇవన్నీ పిల్లల కోసం టాయ్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ ఇట్లా కొన్ని పెట్టారు. అండ్ మా బుడ్డోడి కోసం అయితే కొన్ని టాయ్స్ అయితే తీసుకొని వచ్చాము. ఊర్లో ఫెస్టివల్ వీలాగ్ అయితే ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.